మద్దతుదారుడికి వైసీపీ మద్దతు ప్రకటించింది అనుకోవాలా రావణ విషయంలో? మీకు మీ మాజీ మంత్రి మాట్లాడిన దాంట్లోనే కొంత కాంట్రాడిక్షన్ ఉంది ఆ స్టేట్మెంట్. నాకు తెలిసి నానిగారు రావణ కమ్యూనిటీ కూడా కమ్మ కమ్యూనిటీ అని చెప్తున్నారు. ఒకవేళ ఆ యాంగిల్లో ఏమన్నా నానిగారు ఆ విధంగా మాట్లాడారేమో. నేనైతే సో మాకు ఆయనకి కావాల్సినటువంటి మాట్లాడినటువంటి ఒక హ్యూమన్ రైట్స్ ఏమున్నాయి అవి దెబ్బతింటామని మాత్రమే మేము మాట్లాడాం, సపోర్ట్ అంతవరకు చేసాం. మిగతా వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చాలా క్రిస్టల్ గా ముందుగా అంటే సంబంధం లేదంటున్నారు, కానీ ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోలు తీసి ఈ విధంగా కేసులు పెట్టడం తప్పని మీరే అంటున్నారు. మరి గతంలో మాట్లాడిన వీడియోలు తీసి కేసులు పెట్టడాన్ని తప్పని అంటారా? అంటే మాట్లాడటము మిగతా ఇష్యూస్ మీద మాట్లాడడం అంటే సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ ది పర్సెప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. పవర్ లో ఏది ఉంటుందో ఆ గవర్నమెంట్ పర్సెప్షన్. ఇందాక నాని గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టారండి, కానీ మేము కేసులు పెట్టలేదుగా, పెట్టలేదు. సో ఈరోజు కూటమి ఎవరన్నా వాళ్ళైతే తిట్టొచ్చు. అప్పుడు మీ వీడియో దొరకలేదేం లేదని పెట్టారు, అప్పుడు కొందరిపై పెట్టారు కదా, వాళ్ళైతే తిట్టొచ్చు, వాళ్ళని మాత్రం ఎవరు తిట్టకూడదు. ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి మేనిఫెస్టో. సో ఆ క్రమంలోనే కదా పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాత్రం ఎవరినైనా ఏమైనా సరే అదే నార తీయటం, తాట తీయటం, గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పదాలు అడుగుతాడు. ప్రశ్నిస్తానని కూడా ఆయనే వస్తాడు. ఆయన ఆప్షన్స్ లో ఇంకెవరు ప్రశ్నిస్తానన్న రావణ్ లాంటి రాకూడదు. నేను కదా ప్రశ్నించాల్సింది. దానిలో ఉంది నాకు సుమోటోగా, నాకు కదా దానిలో సర్వహక్కులు ఉంది. సో నువ్వెవడైనా కొత్తగా ప్రశ్న రావణ్ అనేవాడు మళ్ళీ ప్రశ్నిస్తుంటే నువ్వెవరు అని అతను పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చినట్టు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తా ఉన్నారు. ఎందుకు నాకు తెలిసి హ్యూమన్ రైట్స్ విషయంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎక్కడైనా ఏ ప్రధానమంత్రి అయినా సరే అనేకమైనటువంటి తర్వాత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కేసు, రేప్ కేసు, దాన్ని ఏమంటున్నాం మనం, పేరు చెప్పట్లా. ఢిల్లీలో కేసు ఏ విధంగా వచ్చింది మనకి? 2013లో. తర్వాత దానికి ఏమైనా ముద్ర పడింది? దానికి ఒక చట్టం ఇవన్నీ వచ్చాయి. సో అలాంటి వాటిని కూడా కొంతమంది అవతల సమర్థించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్లమెంట్ లోనే మాట్లాడారు, లేడీస్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొని పోవాలి, మెంబర్స్ వాళ్ళకి ఫ్రీడమ్ లేదన్నట్టుగా మాట్లాడిన అంశం, అవి విమర్శలకు గురి కావటం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ రావణ అనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము లిబరల్ గా ఉన్నాం అనుకున్నాం. మా పర్సెప్షన్ వేరు. చాలా మంది మాట్లాడతారు ప్రభుత్వం